ఆశ్చర్యపోయే ఫలితాలే. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశం ఆశ్చర్యపోయే గ్యాస్ కింగ్ 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 అంటూ కుర్చీలో కూర్చోబోతున్న నారా చంద్రబాబు నాయుడు మనం చూడొచ్చు. నారా చంద్రబాబు నాయుడు మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రను సృష్టించబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా 4 సార్లు ముఖ్యమంత్రి కాలేదు. ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చరిత్రను సృష్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అధికారాన్ని పీఠాన్ని ఎక్కబోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చంద్రబాబు నివాసం దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. ఒక్కసారి మనం 5 సంవత్సరాలు వెనక్కు వెళ్ళి ఒక ఘటనను గుర్తు చేసుకోవాలి. ఆ రోజు వైసీపీ భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత ప్రజా వేదికను వైసీపీ కూల్చివేసింది. అది నది పరివాహక ప్రాంతానికి లోబడి అంటూ కూల్చివేసింది. అప్పుడే చాలామంది చెప్పారు కూల్చివేతలతో పాలనను ప్రారంభించడం సెంటిమెంట్గా కూడా మంచిది కాదు అంటూ చాలామంది చెప్పారు కూల్చివేతలతో పాలనను ప్రారంభించొద్దు అని. కానీ ప్రజావేదికను ఆ రోజు వైసీపీ అధికారంలోకి రావడంతోనే కూల్చివేసింది. ఇప్పుడు చంద్రబాబు మరోసారి అధికారాన్ని చేపడుతూ ఉండటంతో చంద్రబాబు నివాసం దగ్గర భారీ పోలీసు బలగాలు మోహరించున్నారు. డీజీపీ ఆదేశాలతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన కాన్వాయ్ను కూడా పెంచుతూ ఉన్నారు. ఇటు వైసీపీ నేతల్లో తీవ్ర నైరాశ్యం కనిపిస్తోంది. ఇది ఊహించని ఓటమి. అధినేత కాన్ఫిడెన్స్ ను బిల్డ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఫ్యాన్ను రివర్స్ తిప్పారు. వైసీపీ నేతలు ఫ్యాన్ను సవ్య దిశలో తిప్పాలి అనే ప్రయత్నం చేసినప్పటికీ ఓటర్లు మాత్రం చాలా బలంగా 157 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ను రివర్స్ తిప్పడంతో ఫ్యాన్ ప్రస్తుతం 18 చోట్ల కుంటుకుంటూ నడుస్తుంది. ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతోంది. లోయర్ సర్క్యూట్లో ఫ్యాన్ తిరుగుతోంది. ఫ్యాన్కు ప్రస్తుతం పవర్ అందక కేవలం గాలి వేగంతో మాత్రమే ఫ్యాన్ మెల్లగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం టీడీపీ జనసేన బీజేపీ మాత్రం భారీ ఆధిక్యం దిశగా ఇది ఊహించని ఆధిక్యం. గతంలో వైసీపీ సాధించిన 151 స్థానాల కంటే భారీ మెజారిటీ ఇది ఎవరు ఊహించలేదు. కానీ నిన్న మీరొక్కసారి నిన్నటి ఆర్టీవీ వీడియోని మరికొద్దిసేపట్లో మేము ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తాము. నిన్నటి ఆర్టీవీ వీడియోని మరొకసారి మీరు చూడొచ్చు. 150 సీట్లు దాటి కూటమి విజయం సాధించడానికి ఉన్న పరిస్థితులు ఏంటో కూడా మేము చెప్పాము. అవకాశాలను కూడా మేము చెప్పాము. ఇప్పుడు 157 సీట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతోంది. అందరూ కూడా పసుపు వస్త్రాలు ధరించి ఆడపడుచులు కూడా పసుపు చీరలు ధరించి టీడీపీ జెండాలను ఎగరవేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కు చరిత్రగానే చెప్పుకోవాలి. గత ఎన్నిక 151 సీట్లు సాధించిన వైసీపీ ఇంత ఘోరంగా పతనం చెందడం కూడా చరిత్రగానే చెప్పుకోవాలి. అలాగే కూటమి 157 సీట్లు ఎవరు ఊహించింది. కేవలం ఆర్టీవీ మాత్రం ఈ పరిణామాన్ని ఊహించింది. ఈ రిజల్ట్స్ని ఆర్టీవీ ముందే చెప్పింది. చాలా ఇంతకుముందు రవిప్రకాష్ చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాంకర్స్ కావచ్చు, అక్కడున్న ప్రతినిధులు కావచ్చు, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది 150 స్థానాల్లో అంటూ అంచనాలను కావాలని తారుమారు చేసి చెప్పే ప్రయత్నం చేశారు అంటూ మనకి మాటలు కూడా వినిపించాయి. ఇప్పుడు వాళ్ళంతా కొంత అవమాన భారంతోనే చిరునవ్వును కనబరచాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈ ఫిగర్స్ని అనౌన్స్ చేస్తున్నారు. కొంత బాధగాను ఫిగర్స్ని అనౌన్స్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. కొంత అవమాన భారంతోనే వాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నారు. కానీ ఆర్టీవీ మాత్రం అన్ని విషయాల్లోనూ సంచలనం సృష్టించింది. ఎప్పుడు నిజం చెప్పే ఆర్టీవీ, ఎప్పుడు ప్రజల నాడిని పట్టే ఆర్టీవీ, ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడే ఆర్టీవీ చెప్పిన అంశాలే ఇప్పుడు నిజమయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీవీ కూడా వ్యూయర్షిప్లో దూసుకు వెళ్ళిపోతుంది. ఆర్టీవీని తెలుగు ప్రజలు చాలా ఆదరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఆర్టీవీని పెట్టుకుని చూస్తూ ఆ షార్ట్స్ మాకు పంపిస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆర్టీవీ ముందు కూర్చొని చూస్తారు. ఎందుకంటే ఈ అంచనాలను కేవలం ఆర్టీవీ మాత్రమే చెప్పింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కావాలి అని అంచనాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. కానీ ఆర్టీవీ వాస్తవంగా ప్రజల పక్షాన నిలబడాలి అని ప్రజాభిప్రాయాన్ని ముందే ఆర్టీవీ ఆ నాడి పట్టి ప్రజలకు తెలియచేసింది. ఇప్పుడు ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఆ అంచనాలే కనిపిస్తున్నాయి. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బోయపాటి శ్రీను నేతృత్వంలో మొత్తం వేదికను రెడీ చేస్తున్నారు. బాధ్యతను బోయపాటి శ్రీనుకు చంద్రబాబు నాయుడు అప్పగించారు. నగరిలో భాను ప్రకాష్ విజయం తీసుకువెళ్తున్నారు. రోజా ఓటమి పాలయ్యారు. తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ గెలిచారు. చంద్రబాబు కుప్పంలో భరత్ గెలుస్తారు అంటూ భరత్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి గెలిపించాలి, చంద్రబాబును ఓడించాలి అంటూ భరత్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. కానీ భరత్ అక్కడ ఓటమి పాలయ్యారు. దర్శలో బూచేపల్లి శివప్రసాద్ వైసీపీ నుంచి ఆయన లీడ్ని కొనసాగిస్తున్నారు, ముందంజలో ఉన్నారు. నెల్లూరు సిటీలో ఖలీల్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. నారాయణ లీడింగ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లీడింగ్ ను కొనసాగిస్తున్నారు నెల్లూరులో. అలాగే పరిటాల సునీత లీడ్ ను కొనసాగిస్తున్నారు. నెల్లూరులో గత ఎన్నికల్లో నెల్లూరులో టీడీపీ ఎక్కడ బోనీ చేయలేదు, కానీ ఇప్పుడు నెల్లూరులో టీడీపీ చాలా ఆధిక్యం దిశగా దూసుకు వెళ్ళిపోతుంది. మాచర్లలో బ్రహ్మానందరెడ్డి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మాచర్లలో మొన్న అల్లర్లు కూడా జరిగాయి, ఈవీఎంను కూడా పగలగొట్టారు అక్కడ రామకృష్ణారెడ్డి. నెల్లూరు ప్రజలు టీడీపీకి భారీ ఆధిక్యం దిశగా కట్టబెట్టారు. కానీ ఎంపీ సీట్ల విషయంలో మాత్రం అవినాష్ రెడ్డి కడప నుంచి ఆయన లీడ్ను కొనసాగిస్తున్నారు. సమీప ప్రత్యర్థిగా వైఎస్ షర్మిల ఉన్నారు. మాధవీలతపై అసదుద్దీన్ ఓవైసీ లీడ్ను కొనసాగిస్తున్నారు. ఒక దశలో మాధవీలత లీడ్ను కొనసాగించిన అది జరగలేదు. రాహుల్ గాంధీ మాత్రం 2 చోట్ల నుంచి పోటీ చేశారు. 2 చోట్ల నుంచి కూడా రాహుల్ గాంధీ ఆయన లీడ్ను కొనసాగిస్తున్నారు. కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన వెనుకబడి ఉన్నారు. బాలకృష్ణ లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. హిందూపూర్లో పులివెందులో వైఎస్ జగన్ లీడ్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరిలో టీడీపీ నేత నారా లోకేష్ లీడ్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నారా లోకేష్ పైన మహిళను ప్రత్యర్థిగా నిలిపారు. అక్కడ పవన్ కళ్యాణ్ పై కూడా మహిళను ప్రత్యర్థిగా నిలిపిన పరిస్థితి మనకి కనిపించింది. కావాలని ఇలా చేశారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అది నగరిలో రోజా ఓటమి దిశగా వెళుతున్నారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ విజయం దిశగా ముందుకు పరుగులు పెడుతూ ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు భరత్పై విజయం దిశగా వెళ్తున్నారు. భరత్ను గెలిపించాలని వైసీపీ అధినేత ప్రయత్నం చేసినప్పటికీ జనసేన, బీజేపీ, టీడీపీ ఎవరు కూడా ఆ అంచనాలను సాగనివ్వలేదు, ఆ వ్యూహాన్ని గెలవనివ్వలేదు. ఎక్కడెక్కడ అభ్యర్థులు గెలుపు దిశగా వెళుతూ ఉన్నారు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దర్శలో గొట్టిపాటి లక్ష్మి విజయం దిశగా వెళ్తున్నారు. నారాయణ నెల్లూరు సిటీలో నారాయణ విజయం దిశగా దూసుకు వెళ్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైసీపీ के अंदर भी पहले से शुरुआत से हम बता रहे थे डबल डिजिट सीट्स मिलेगा बोल के जो हमने कहा था वो संपूर्ण रूप से होगा। अच्छा, किस तरह देख रहे हैं अभी 400 पार का जो नारा था उसको, क्या आप सस्पेक्ट उसको अब वहाँ तक पहुँचेंगे क्या 400 पार? अभी तो 300 दिख रहा है और ज़्यादा गिनने का है, काउंटिंग करने का है, लास्ट में बता सकते हैं, मगर 300 के एबो तो अभी दिख रहा है। थैंक यू सर। వారణాసిలో నరేంద్ర మోదీ లీడ్ను కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లో మాధవీలత వెనుకబడినారు. అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తారు అని ఆర్టీవీ కూడా ముందే చెప్పింది. ఇప్పుడు ఆ సీటు వైసీపీకే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫలితాలను మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 157 సీట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకు వెళ్ళిపోతుంది. వైసీపీ మాత్రం 18 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం లోక్సభకు నిజం కాలేదు. ఎన్డీఏ 297 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఇండీ కూటమి చాలా బలంగా దూసుకొచ్చింది. 227 స్థానాల్లో ఇండీ కూటమి ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఇతరులు 19 చోట్ల ఆధిక్యతను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టిస్తున్నారు. 4వసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా 4 సార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అయిన ఘనతను ఆయన సాధించబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మహిళలు పసుపు వస్త్రాలు ధరించి, పసుపు కండువాలు తలకు ధరించి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు చూస్తే పెద్ద ఎత్తున కూడా డాన్సులు వేస్తూ, నృత్యాలు చేస్తూ వాళ్ళ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కసారిగా
పసుపు చీరలతో ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు కూడా పసుపు జెండాలతో పసుపు ఇవన్నీ కూడా మొత్తం కూడా అవన్నీ కాలుస్తూ వాళ్ళు తమ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ప్రస్తుతం కొంతమంది మహిళా కార్యకర్తల అభిమానులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తున్నారు? మొత్తం మీద తిరిగి చంద్రబాబు అండ్ కూటమి అధికారంలో రాగలిగారు, ఎలా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి భూస్థాపితం ఇక ఆయనకి ఫ్యాన్ గుర్తనేది లేకుండా మా జనాలందరూ కూటమితో రెక్కలన్నీ ఎరక్కొట్టేసిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. 160 సీట్లు ఇంకా మధ్యాహ్నం దాకా చూస్తా ఉండండి. 180 సీట్లు కూడా దాటేసే అవకాశం ఉందన్న. మా చంద్రబాబు నాయుడు జెండా రెపరెపలాడడం ఖాయం. 6 కోట్ల ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఒక్కొక్క ఓటు జగన్మోహన్ మాకు సపోర్ట్ వచ్చి కూటమిలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ పెట్టబోళ్ళు గెలిచిన మాకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఇప్పుడు అడగండి అన్న, ఇప్పుడు అడగండి ఎవరి తాలూకా అని చెప్పేసి. ఎవరి తాలూకా మీరంతా? ఏంటి మీరు చాలా కాలంగా చూశాను, మీరు ఎక్కడో సాఫ్ట్వేర్ లో ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? మాటలు రావట్లేదండి, కళ్ళం నీళ్ళు తిరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇదే ఆఫీస్ని పగిలిపోయి బద్దలు కొట్టి అరాచకం చూసాం. ఈరోజు ప్రతి అవమానానికి ప్రజలు సమాధానం చెప్పారు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ఎవరు ఆళ్ళు వీళ్ళు కాకుండా ప్రతి ఒక్కళ్ళు బాబు గారిని అలా పట్టు ఎక్కించారు. హ్యాట్స్ ఆఫ్ అండి, మీకు అందరికీ ధన్యవాదాలు. తల వచ్చి ప్రజలందరికీ శిరాదంలో పెట్టాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్. అంటే మీతో పాటు చాలా మంది బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. ఎలక్షన్ కౌంటింగ్ మీరు ఇంత రిజల్ట్స్ ఊహించిన పరిస్థితి అయితే ఉందా? అంటే 140+ నిజంగానే 140+ ఊహించాం. బట్ 160 రావాలి, 170 రావాలని ఎవరికైనా ఉంటుంది కదా. ఇలా ఉంటుందా, జనాలు మమ్మల్ని ఇలా మోస్తారని అనుకోలేని చేతులెత్తి దండం పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓటర్ మహాశైలికి, ఏపీ ఓటర్ మహాశైలికి, అలాగే విదేశాల నుంచి దేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టి వచ్చిన ఓటర్ మహాశైలందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని బతికించారు. పోలవరం ఆంధ్రుల జీవనాడి, అమరావతి మా రాజధాని, ఆంధ్రుల రాజధాని. మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ గడ్డ, తెలుగుదేశం అడ్డ. చాలా మంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అయిన రాయలసీమ తర్వాత 2-3 జోన్స్కి ఇన్ఛార్జ్గా వ్యవహరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రిజల్ట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాజు గారు, ఊహించారా మీరు ఇంత భారీ మెజార్టీ రాబోతుంది? గతంలో 150 అంటేనే అబ్బో అన్నారు, కానీ దాన్ని దాటి అబ్బో అనిపిస్తున్న పరిస్థితి. డెఫినెట్గా 140 దాటుతామని అనుకున్నాం. ఇది 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల విజయం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న విశ్వాసం, ఇవన్నీ కడగలిపి ఇది ఇంత విజయం సాధించడం జరిగింది. అలాగే మా అమ్మ భువనేశ్వరమ్మ కన్నీటితో ఈ వైసీపీ పార్టీ కొట్టుకుపోయింది. ఇది చెప్తున్నా, ఆవిడ మీద బాధ పెట్టారు. ఏ విధంగా బాధ పెట్టారు అందరూ తెలుసు. ఇవన్నీ ఈ రాక్షస పాలనకు అంతం ఉండడానికి అన్ని కారణాలు. మేము ఇది పెద్ద గర్వంగా ఫీల్ అవ్వట్లా, ఇది బాధ్యతగా ఫీల్ అవుతాం మేము ఎప్పుడు కూడా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అది పెద్ద బాధ్యతగా తీసుకుని ఇంకెక్కువ పనిచేయడానికి, ఇంకెక్కువ విశ్వాసం పొందడానికి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ప్రభుత్వం లాగా మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడున్నా అది చేయలేదు. ప్రజల నుంచి ఏమున్నాయో, ఏమి ఇచ్చామో, ఏం చేయగలుగుతామో అవన్నీ తప్పనిసరిగా చేసి ప్రజలకు ఏం కావాలో చూసుకుని ప్రజల దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకునే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కానీ ముఖ్యమంత్రి ఎప్పుడుగా ప్రమాణ స్వీకారం జరగబోతుంది? ఏమైనా సమాచారం అంత ఉందా మీకు? ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు. అదే 1-2 డేట్లు ఉన్నాయి. 15వ తారీఖు 12వ తారీఖు ఆ మధ్యలో ఎప్పుడో జరుగుతుంది. అది ముహూర్తాలు పెడతారు. ఎన్డీఏ కూటమి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు, చంద్రబాబు మాట్లాడుకునేది. కానీ ఎప్పుడు పెట్టినా, ఎన్ని పెట్టినా 100%
తెలుగు ప్రజలకి ప్రతిరోజు ప్రతి క్షణం ఏమి మంచి జరగాలన్నది చూసే ఈ రోజు నుంచే మా నాయకుడు ఆ ప్రణాళిక ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 4 రోజులు చేయొచ్చు, వారం రోజులు చేయొచ్చు, కానీ ఈ రోజు నుంచే ప్రభుత్వ పాలన మీద మా నాయకుడు దృష్టి పెడతారని మీ ద్వారా తెలియపరచుకోండి. సూరి, మీరు చాలా కాలంగా పార్టీ యువజన విభాగంలో పనిచేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఈ గెలుపుని ఊహించారా? నిజంగా ఇంత భారీ మెజార్టీ రాబోతుందని ఏమన్నా అనిపించిందా మీకు యువతలో తిరుగుతున్న? ముందుగా ఇంత భారీ విజయాన్ని ఊహించిన చెప్పినటువంటి ఆర్టీవీకి, రవిప్రకాష్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా ప్రతిపక్ష హోదా దక్కదని ఊహించారు. కొన్ని ఛానల్స్, సాక్షి అనుబంధ ఛానల్స్ మాత్రం ఏదో అద్భుతం జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఊహించాయి. తప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరూపించారు. ప్రజా పరిపాలన చేయమని అధికారం ఇస్తే, ప్రజలకు మంచి చేయమని అధికారం ఇస్తే, పవిత్రమైన శాసనసభ సాక్షిగా బూతులు మాట్లాడే పరిస్థితి మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ వస్తే దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు ప్రజలు. ఈరోజు అధికారం ఉన్నప్పుడు అటు ఇటు కానూరులో కూడా బూతులు మాట్లాడతారు. ఈరోజు అధికారం లేదు, మీ 151 మంది మందబలాన్ని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడ్డాం, కలబడ్డాం, పోరాటం చేశాం. ఈరోజు మీకంటే ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చాం. శాసనసభ వేదికగా బూతులు కొడాలి నాని, ద్వారంపూడి, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, రే లంజా కొడగలరా, మీరు మగోళ్ళైతే ఈ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉండండి. అధికారం ఉన్నప్పుడు మాట్లాడేది కాదు, ఇప్పుడు మాట్లాడండి. మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఉండండి, మాతో కలబడండి, రాజకీయాలు చేయండి. కొజ్జాల మాదిరి అప్పుడే రాష్ట్రం వదిలి పారిపోతున్నారు. 2 రౌండ్లు అయిపోయేటప్పటికే కొడాలి నాని, వంశీ, మీయో బతుకులరా, కొజ్జా బతుకులు, మీకంటే కొజ్జాలు మీరు మగవాళ్ళు అయితే ఉండండిరా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా పారిపోయే మీరు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దీనికి సమాధానం చెప్పండి ఈరోజు ఫలితాలకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మీరు కూడా వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి రేపు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా అదే దిశగా మాట్లాడాలి, అదే విధంగా వ్యవహరించే పరిస్థితి ఉండబోతుందా? తప్పకుండా ఈ 6 నెలల పాటు వాళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇచ్చారో దానికి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు. లేదు, లోకేష్ గారు రెడ్ బుక్ లో ఎక్కిన ప్రతి అధికారి, రెడ్ బుక్ లో ఎక్కిన ప్రతి ఎమ్మెల్యే, రెడ్ బుక్ లో ఎక్కిన ప్రతి మంత్రి, మీకు నిద్ర రావు. రాత్రుల్లో పడుకుంటే ఏం జరుగుతుందో తెలియదు, పడుకుంటే నిద్ర రాదు, రాష్ట్రం వదిలి పారిపోలేరు, పారిపోయినా పట్టుకొని వచ్చే పరిస్థితి. కాబట్టి మీకు సినిమా ఇప్పుడుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాజకీయ సమాధి కట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ 7 మంది నాయకుల రాజకీయ సమాధి, ఈ 7 మంది నాయకులకు బతుకంటే విరక్తి రాబో 1-2 నెలల్లో కనపడుతుంది. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. గత 5 సంవత్సరాలు మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం పొందండి. ప్రాయశ్చిత్తం పొందినా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి మిమ్మల్ని ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటున్నాను. చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్న పరిస్థితి. తమ నాయకుల పట్ల జరిగిన